ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వైపుల నుంచి బాంబు దాడులు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణుల కారణంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, స్కూల్స్, నివాస ప్రాంతాల్లోకి ఇరాన్ క్షిపణులు దూసుకెళ్తున్నాయి. దీంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. తాజాగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెల్ అవీవ్, రామత్ గాన్, హోలోన్, బెర్జివా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో భయానక వాతావరణం నెలకొంది. బీర్షేబాలోని సోరోకా ఆసుపత్రిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా ధ్వంసమైంది. అనంతరం ఆసుపత్రిలో ఉన్న పేషెంట్స్, వైద్యులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. అత్యవసర బృందాలు స్పందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు ఇజ్రాయెల్లోని లోహాన్ ప్రాంతంలో నివాసాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ క్రమంలో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. దక్షిణ ఇజ్రాయెల్లోని ప్రధాన అతిపెద్ద ఆసుపత్రిపై ఇరాన్ దాడులు చేయడంతో భారీ నష్టం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లోని బహుళ అంతస్తు భవనంపై క్షిపణి దాడులు జరగడంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి.